హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ విజయాని. ఈరోజు అయితే మేము సైన్స్ సెంటర్కి వెళ్ళామండి. ఆ వీడియోని మీతో అయితే షేర్ చేస్తాము. మాకు సైన్స్ సెంటర్ అయితే తిరుపతికి మా ఇంటి దగ్గర నుంచి ఒక 2 కిలోమీటర్లు ఉంటుందండి. ఇది ప్రాంతీయ విజ్ఞాన కేంద్రం అని ఉంది కదా, అది అక్కడైతే టికెట్స్ ఇస్తారు. టికెట్స్ ఇచ్చినా కూడా మనకి ఫీవరు, జలుబు అటువంటివి ఉంటే చెక్ చేస్తారు. అక్కడ ఫీవర్ ఉంటే బ్యాక్ పంపించేస్తారు. ఇది ఎంట్రన్స్ అండి. ఇది క్లోజ్లో ఉండిందండి ఇన్ని రోజులు, లాక్డౌన్ కదా. ఇప్పుడే తెరిచారు. 1 వీక్ అయిందనమాట ఓపెన్ చేసి. ఇది ఎంట్రన్స్ అనమాట. నేరుగా కనబడుతుంది కదా చెట్లు అంతా. అటుపక్క బిల్డింగ్ ఉంది కదా, లోపల మొత్తం ఎక్స్పెరిమెంట్ చేసే సైన్స్కి సంబంధించినటువే ఉంటాయి. లెఫ్ట్కి వెళ్తే ఇది పార్క్ లాగా అనమాట. పార్క్ అయినప్పటికీ ఇందులో కూడా సైన్స్కి సంబంధించినటువే అన్ని ఐటమ్స్ అయితే ఉంటాయి ఇవి. కానీ పిల్లలు బాగా ఆడుకోవచ్చు. అలాగే సైన్స్కి సంబంధించిన ఐటమ్స్ ఎక్స్ప్లెయిన్ కూడా చేయొచ్చు అనమాట. మామూలుగా అయితే స్కూల్స్ అన్నీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి పిల్లల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. వీకెండ్ అలా తీసుకొస్తుంటారు అనమాట. ఏ స్కూల్ వాళ్ళైనా ఈ చుట్టుపక్కల, తిరుపతి చుట్టుపక్కల కానీ అందరూ ఇక్కడికైతే బస్సుల్లో వస్తూ ఉంటారనమాట. చాలా బాగా ఉంటుంది సందడిగా. కానీ ఇప్పుడైతే క్లోజ్ ఉంది. ఇప్పుడు 1 వీక్ అయింది కాబట్టి ఇప్పుడు పెద్దగా ఓపెన్ చేయడం వల్ల చాలా బాగుంది. అందులో కొంచెం ఐటమ్స్ కూడా ఎక్కువే పెట్టారు. ఇప్పుడు ఈ ఉయ్యాలలు అలాంటివి అయితే కనుక తక్కువ ఉన్నాయన్నమాట. ఒక 3-4 ఉన్నాయి. ఇప్పుడైతే చాలా చోట్ల పెట్టారనమాట పిల్లలు ఆడుకోవడానికి. మా పిల్లలు ఈరోజు అయితే వెళ్ళాలి అనేసి ఒకే గొడవ అనమాట వాళ్ళ నాన్నతో. ఇది వెళ్ళింది మేము సండే వెళ్ళాము. ఇది మేము సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వెళ్ళాం కదా, ఆ రోజే పిల్లలైతే మేము అటు షాప్కి వెళ్ళాం, వీళ్ళు ఇట్ట సైన్స్ సెంటర్కి వచ్చేసారు. మేము వచ్చేసారు కదా, వచ్చి మళ్ళీ మాకు ఆకలిగా ఉందంటే మేము షాపింగ్ మాల్ నుంచి వచ్చి మా ఫ్రెండ్ అయితే బిర్యానీ చేసింది. నేనైతే చపాతీ అవి ఉన్నాయి, అవి ఎత్తుకొని వచ్చామన్నమాట. మళ్ళీ షాపింగ్ మాల్ నుంచి వచ్చి అక్కడ కూడా ఉన్నాయి, చూసారు కదా. పిల్లలు అయితే బాగా ఊగుతున్నారు. చాలా ఉయ్యాలు ఉన్నాయండి. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు చూడడానికి కూడా చూడు, వాతావరణము, పార్క్ కూడా నీట్గా చాలా బాగుందండి. ఇది చూస్తున్నాక చాలా పెట్టారనమాట ఉయ్యాలు అనేటివి. ఇది వీడియో అయితే చాలా కొంచెం లెంతే ఉందండి. అందుకే ఇవి 3 పార్ట్స్గా పెడుతున్నానండి. ఇది చాలా ఉందన్నమాట. రేపైతే అటు సైడ్ వెళ్తే ఏనుగులు అటువంటివంతా సౌండ్ సిస్టమ్తో చాలా బాగుంటుంది. అది అయితే రేపటి వీడియోలో పెడతాను. ఇది అంతా ఈరోజు వీడియోలో పెట్టాను అనమాట. ఈ వాటర్ ఫాల్ ఉంది కదా, నేరుగా వస్తే అక్కడ వాటర్ అనేది ఉంటుంది. పిల్లల కోసేపు దాంట్లో అయితే చాలా బాగా ఆడుకున్నారు. కానీ చాలా నీట్గా ఉందండి చూడడానికి. మీకు కుదిరితే అయితే మీరు తిరుపతిలో లేని వాళ్ళైనా ఎప్పుడైనా తిరుపతికి వచ్చినప్పుడు కూడా కావాలంటే సైన్స్ సెంటర్కి వెళ్ళండి. చాలా బాగుంది. ఇప్పుడైతే కన్నా పిల్లలకి కూడా సైన్స్కి సంబంధించినవి మీరు కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. లోపల ఉండేది కూడా ఇంకో రోజు అయితే వీడియోలో పెడతాను. ఇప్పుడు మేము బయట వరకే తీసాము. ఇది పిల్లలు, మేము చెప్పాం కదా పిల్లలు ఆకలి అంటున్నారు, ఆడుకునేసి బాగా ఆకలి వచ్చేస్తుంది వాళ్ళకైతే. సరే మేము మా ఫ్రెండ్ అనమాట, మా ఫ్రెండ్ బిర్యానీ తెచ్చింది. ఇంకా అందరూ బిర్యానీ, చపాతీలు కొంచెం అడ్జస్ట్ చేసుకొని తినేశారు. కూర్చొని కొద్దిసేపు వాటర్ కూడా అక్కడే దొరుకుతుందండి లోపల. కానీ బయట అమ్మే వస్తువులు అయితే ఏం లేవండి ఇప్పుడు. ముందైతే కూల్ డ్రింక్స్ అన్నీ ఉన్నాయి. కరోనా వల్ల అయితే ఏమీ అమ్మడం లేదు. ఇప్పుడైతే వాటర్ ఒక్కటే లోపల అయితే పెట్టున్నారు. కూల్ వాటర్ దొరుకుతుంది. అది కూడా మనకి మీరు వీలైనంత వరకు వాటర్ కూడా ఎత్తుకెళ్తేనే మంచిది. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారండి ఈరోజు. చాలా రోజుల తర్వాత అదేదో బయట పక్షులను వదిలినట్టుగా ఉంది వాళ్ళకి. అసలు అంత ఆనందంగా ఉన్నారు. మా పిల్లలు అయితే రేపు వారం కూడా వెళ్దాము అంటున్నారు. వాళ్ళకి అంటే 2 ఇయర్స్ అయిపోయింది, పెద్దగా బయటకి ఎక్కడికి వెళ్ళలేదు కదా, అందువల్ల వాళ్ళకి చాలా ఆనందంగా ఉన్నారు. పిల్లలు తింటున్నారు. మేము కొద్దిసేపు అలా కూర్చున్నామన్నమాట.
కూర్చున్నాక వాళ్ళు తినేసి మళ్ళీ వచ్చారు చూడండి. అక్కడ వాటర్ కనబడుతుంది కదా, అక్కడ వాటర్ దగ్గరికి వెళ్ళి చాలా బాగా ఎంజాయ్ చేశారు. అసలు లోపలికే వెళ్ళి బాగా తడిచిపోయింది మా పాప అయితే. ఇంకా అవి ఎప్పుడో వాటర్ కాబట్టి ఇంకా పైకి వచ్చేయమంటే వచ్చేసింది అరుస్తూ ఉంటే. చూస్తున్నారు కదా, వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేశారండి. పిల్లలకి బయట వదిలితే చాలా ఎంజాయ్ కదా, అసలు చాలా బాగా ఆడుకోవచ్చు పిల్లలు అనేది. పెద్దలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చండి. మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. ఉయ్యాళ్ళు ఉన్నాయి కదా, అవి నాకైతే చాలా ఇష్టము. మేము మా ఫ్రెండ్స్ మేము చాలాసేపు ఉయ్యాళ్ళు ఊగామన్నమాట. వీళ్ళు పిల్లల పాటికి పిల్లలు ఆడుకుంటున్నారు, మేమైతే ఉయ్యాళ్ళు ఊగుతూనే ఉన్నాము. చాలా బాగుంటాయి అన్నమాట ఉయ్యాళ్ళు అనేటివి. చాలాసేపు ఊగాము మేము కూడా. పిల్లల పాటికి పిల్లలు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడైతే బోర్డు అనేది ఉంటుంది కదా, ఎక్స్పెరిమెంట్ చేయడానికి అన్నట్టు ఆ బోర్డు ఉంటుంది. దాంట్లో బొమ్మ ఉంటుంది, ఇలా చేయాలి పిల్లలు అన్నట్టు అందులో రాసుంటారనమాట. పిల్లలు అలాగే ఎక్స్పెరిమెంట్ చేసి ట్రై చేయొచ్చు. అక్కడ సైన్స్కి సంబంధించినటువన్నీ కూడా ప్రతి ఎక్స్పెరిమెంట్ దగ్గర ఒక బోర్డు అనేది పెడతారు. దానికి ఎలా చేయాలి ఏమి అనేది రాసి పెట్టేసి ఉంటారనమాట. ప్రతి దగ్గర ఉంటుందండి. ఇటువంటి చాలా ఉన్నాయి సైన్స్ సెంటర్లో. అవన్నీ తీయాలంటే చాలా టైం పడుతుందండి. నేను కొంచెమే తీసాను అనమాట. ప్రతి దగ్గర కూడా కానీ ఒక బోర్డు అనేది రాసి పెడతారు. అది ఎలా చెయ్యాలి ఎలా వస్తుంది అనేసి క్లియర్గా ఉంటుందన్నమాట. పిల్లలకి బాగా అర్థమవుతుంది. చాలా బాగుంటుందండి. ఇక్కడ చూడ్డానికే కాదు, పిల్లలకి ఉపయోగపడేది ఆడుకోవడమే కాదు, పిల్లలకి ఉపయోగపడే విధంగా కూడా ఉంటుందన్నమాట ఈ సైన్స్ సెంటరు. చాలా బాగుంటుందండి. మేమైతే లాక్డౌన్కి ముందు, ఈ కరోనా అంతా 2 ఇయర్స్కి ముందు అయితే పిల్లల్ని ఒక 1 మంత్కో ఒక 2 మంత్కో ఒకసారి అన్నా వచ్చేవాళ్ళం అనమాట సైన్స్ సెంటర్కి. ఇప్పుడు ఇది 2 ఇయర్స్ అయిపోయింది, కానీ చాలా బాగుంది చూడండి. అంటే ఎవరు రావటం లేదు కదా, అందువల్ల చాలా బాగుంది. కొత్త కొత్త ఐటమ్స్ కూడా కొన్ని అయితే పెట్టారనమాట. క్లీన్గా నీట్గా చాలా బాగుందండి అసలుకి. నేనైతే కొన్నే షేర్ చేస్తున్నాను, ఇంకా చాలా ఉంది చూడడానికి ఇక్కడ, కానీ నేనైతే కొన్నే షేర్ చేశాను. ప్రతి చోటకి వెళ్ళి తీస్తే చాలా లెంతీగా అయిపోతుంది కదా, అందువల్ల కొంచెమే షేర్ చేస్తున్నాను. మా ఫ్రెండ్ ఒక ఆవిడ లెగ్ పీసెస్ తెచ్చారండి హోటల్ నుంచి. అవి కూడా తినేసి కొద్దిసేపు ఎంజాయ్ చేసేసి మేమైతే బయలుదేరేస్తున్నాము. 5కి అంతా క్లోజ్ అండి. మామూలుగా లాక్డౌన్ లేకపోతే 6 వరకు ఉంటుంది, కానీ ఇప్పుడు లాక్డౌన్ కాబట్టి 5కే క్లోజ్ అనమాట. మా ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఇది రేపటి వీడియో అండి. థ్యాంక్ యూ, బాయ్.